హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. దానివల్లే ఒక కంటెస్ట్ చేద్దామని నేను వీడియోలో పెట్టాను కదా షార్ట్స్లో. సో ఈరోజు ఆ కంటెస్ట్. అది కాకుండా ఈరోజు అయితే నాకు 600 రీచ్ అయింది సబ్స్క్రైబర్స్. సో ఇదే ప్రోత్సాహం నాకు ఇదే ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ కంప్లీట్ వీడియో చూస్తేనే నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. అది మీకు కంప్లీట్ వీడియో చూడండి. అది కాకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేసి ఈ వీడియో కామెంట్ బాక్స్లోనే పెట్టండి. 1, 2, 3 క్వశ్చన్స్ అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ 1 అని పెట్టి ఆన్సర్ పెట్టండి, 2 అని పెట్టి ఆన్సర్స్ పెట్టండి. సో ఇలా అన్ని ఈరోజైతే జూలై 4వ తేదీ ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. 6వ తేదీకి నేను లాస్ట్ చేసుకుంటాను. 6వ తేదీకి ఎన్ని కామెంట్స్ అయితే వచ్చినాయో అవన్నీ తీసుకుని కరెక్ట్ ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కువ ఉన్నారు అంటే నేను కులుకల్ మరి వేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటానండి విన్నర్స్ని. సో 3 విన్నర్స్ అయితే ఉంటారు దీంతో. నేను 7వ తేదీకి నేను మీకు విన్నర్స్ని రిలీవ్ చేసే వీడియో కూడా చేస్తాను. సో విన్నర్స్ దాని తర్వాత నేను నా ఫోన్ నెంబర్ ఆ వీడియోలో అయితే ఇస్తానండి. మీరు దానికి నాకు వాట్సాప్ పెడితే చాలు. సో మీరు ఆన్సర్స్ కమెంట్ చేసేసిన తర్వాత మీ నేమ్ కూడా అక్కడ రాయండి. మీ నేమ్ రాసి మళ్ళీ మీ ఊరి పేరు కూడా రాసేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నాది, మీరు నా అన్ని వీడియోస్ చూస్తున్నారంటేనే మీకు ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతుంది. ఫస్ట్ క్వశ్చన్, నేను కుంభకోణంలో ఒక గుడి పేరు చెప్పుంటాను. సో ఆ గుడి పేరు ఏంటి, ఓకేనా? అండ్ సెకండ్ అయితే పొడుపు కథలు. సెకండ్ క్వశ్చన్ అయితే నేను పొడుపు కథలోనే తీస్తామనుకున్నాను. సో ఇప్పటి వరకు అయితే నేను 10 వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను, 10 పొడుపు కథలు పోస్ట్ చేశాను. సో ఆ 10 పొడుపు కథల్లో 7వ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి అది పెట్టండి. నాకు పొడుపు కథలకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. 3 పెడుతున్నాను, లైఫ్ కోట్స్ పెడుతున్నాను, మళ్ళీ పొడుపు కథలు పెడుతున్నాను, జోక్స్ పెడుతున్నాను, తెలుగు జోక్స్ పెడుతున్నాను. నాకు యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు చదవడం కానీ తెలుగు మాట్లాడడం కానీ కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అసలు నేను చెన్నైలో ఉంటాను, తమిళే ఇక్కడ మాట్లాడతాం, మేము ఇంట్లో కూడా తమిళే మాట్లాడతాను. కాబట్టి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మీతో అంతా మాట్లాడుతుంటే. అందుకే కొంచెం మాటలు కూడా నాకు ఇంకా వర్డ్స్ తలబడుతూ వచ్చేస్తున్నాయి. కాబట్టి నాకు పొడుపు కథలకైతే మంచి రెస్పాన్స్ ఉంది. నాకు అదే కాకుండా నాకు ఇంకా మన అందరు సబ్స్క్రైబర్స్ నాకు ఆన్సర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో వస్తాను. మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉండిందంటే నాకు చెప్పండి, నేను అది ఫాలో చేస్తాను. సెకండ్ క్వశ్చన్ చెప్పేసాను కదండి, పొడుపు కథలో 7వ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి అదే మాది. మన పొడుపు కథలు మన చిన్నప్పుడైతే చాలా వినేవాళ్ళం కదండి. మనకు ఆడుకోవడమే అవిదా. ఎందుకంటే మనకు ఆ కాలంలో మెయిన్గా ఫోన్స్ లేవు మనకి. ఇప్పుడైతే పిల్లలు ఫోన్స్ ముట్టేసుకుని గేమ్స్ ఆడుకుంటూ కూర్చుండిపోతారు. మనం అలా కాదు, మనం అన్ని ఆటలు ఆడేవాళ్ళం. స్కూల్స్ నుంచి రాగానే మనం కథలు చెప్పుకునే వాళ్ళం కూర్చుని. నాకైతే ఇంకా అసలు గుర్తున్నాయి, మా ఫ్రెండ్స్ అందరు రౌండ్గా ఇలా కూర్చునేసి మేము కథలు మాట్లాడుకునే వాళ్ళం. పొడుపు కథలు, ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో మేము మాట్లాడుకునే వాళ్ళం. పెద్దవాళ్ళతో చాలా అటాచ్మెంట్ ఉండేది, వయసు అయిన వాళ్ళతో కానీ అప్పుడు. సో వాళ్ళ ద్వారా మేము చాలా పొడుపు కథలు నేర్చుకునే వాళ్ళం అనమాట. సో అప్పుడు మనకి ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తే మనం చాలా ఆలోచించేవాళ్ళం దానికోసం. మనకు సమాధానం తెలియదు కాబట్టి చాలా ఆలోచించేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనం టక్కని అలా కొట్టాంగానే మనకు గూగుల్లో వచ్చేస్తుంది ఆన్సర్స్. సో ఇది కొంచెం బాగుంటుంది. సో పొడుపు కథలు కొంచెం నాకు ఎంకరేజ్ చేయండి. మీరు ఆన్సర్స్ అందరూ కమెంట్ బాక్స్లో పెట్టాలి. తప్పో కరెక్టో అండి, మన ట్రై మనం చేద్దాము అంతే. అండ్ నా 3వ క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మవారి జాతర గురించి నేను ఒక వీడియో పెట్టుంటాను. సో ఆ అమ్మవారి పేరేంటి అదండి నా క్వశ్చన్, ఓకేనా? ఇది 3 క్వశ్చన్స్. ఏమేమి క్వశ్చన్స్ అడిగాను? కుంభకోణంలో ఒక గుడి పేరు ఏంటి అది. నెక్స్ట్ పొడుపు కథలో 7వ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి. థర్డ్ క్వశ్చన్, అమ్మవారి పేరేంటి, జాతర ఒకటి పెట్టుంటాను, ఆ అమ్మవారి పేరేంటి అది పెట్టండి. మళ్ళీ నేను ఇంకా రాబోయే వీడియోస్ కొన్ని ఇప్పటివరకైతే షార్ట్స్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చాణక్య నీతులు పెడదాం అనుకుంటున్నాను, శ్లోకంతో మీనింగ్తో సహా. సో మీ అభిప్రాయం అయితే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దాని ప్రకారంగా నేను ఫాలో అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.